అమ్మ నమస్కారం అమ్మ. చెప్పురా. అమ్మ మనం సంక్రాంతిలో భాగంగా మూడో రోజు కనుమ పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు పల్లెటూర్లలో అయితే మనం చూసినట్లయితే. కనుమ విశిష్టత మీ మాటల్లో తెలుసుకోవాలి అనుకుంటున్నానమ్మా ఇవాళ. అసలు మనము సంక్రాంతి పండగనే మనం పెద్ద పండగ అని అనుకుంటూనే మొదటి రోజు భోగి రోజు అయితేనేమో పిల్లలు పెద్దలు కలిసి చక్కగా ఆటపాటలతోటని, అలాగే మార్గళి అనే దైవత్వం గురించి ఆధ్యాత్మిక చింతనని జోడించి అవును. అనేక రకమైనటువంటి విషయాలతోటి భోగి పండగ సంతోషంగా చేసుకుంటామని ఒక మాట అనుకున్నాం. అవును. మళ్ళీ వెంటనే తెల్లారి పొద్దున్నేమో ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి సూర్యభగవాను ఆరాధన చేస్తూ ఇంటికి వచ్చిన పంట తీసుకొని వచ్చి ఆ పంటతోటి మనం చక్కగా పాలు పొంగించడం, పాడి పంట అని చెప్పి మళ్ళీ ఆ పెద్దలకి పితృదేవతల ఆరాధన అని ఈ విషయాలను మాట్లాడుకున్నాం. రెండవ రోజు చివరి రోజు వచ్చేసరికి కనుమ రోజు అంటున్నాం. కనుమ పండగ ఏమిటి అసలు? కనుమ ఎందుకు చేసుకోవాలి అని అంటే, మన దగ్గర హైందవ సంస్కృతిలో, హైందవ సాంప్రదాయంలో ఎంత విశేషం ఉన్నది అని అంటే, లివ్ అండ్ లెట్ లివ్ మెథడ్. మనం ఎలా బతుకుతున్నామో వాళ్ళని కూడా మనం బతికిస్తాం. ఎవరిని, జంతువులను కూడా మనతో పాటే చూసుకుంటాం. ఎంత గౌరవిస్తామో తెలుసా? అవి లేకపోతే, ఆ ఎడ్లు లేకపోతే మనకి పంటలు రావు. అలాగే మనకి ఆవులు బర్రెలు లేకపోతే పాలు రావు. అంటే పాడి పంటకి ముఖ్యమైనది ఏమిటి? ఇవే ఎనుములు. ఎనుములు అంటే ఎద్దు. దానిలో నుంచి వచ్చింది కనుమ. ఓకే. అందువల్ల వాటిని మనం ఎంత బాగా చూసుకోవాలి. చాలా బాగా. పల్లెటూరులో ఉన్న వాళ్ళే చూసుకుంటే, పట్టణవాసంలో ఉండేవాళ్ళు వాళ్ళని సహకరించాలి, వాళ్ళతో ఉండాలి. మనం కూడా పల్లెటూర్లకు మనం వెళ్ళినప్పుడు చూస్తాం. అయితే ఏం చెయ్యాలి? రైతులకి చెప్తాం మనం, అయ్యా మీ ఎడ్లన్నిటిని మా ఇళ్ళకి తీసుకురండి అని ఆసాములు చెప్తారు. ఓకే. చక్కగా వాటిని ఎంత ఆనందపడతారో తెలుసా? నిజంగా మీ ఇంట్లో అయితే మీరు చిన్న పెట్ డాగ్ ఎలా పెంచుకుంటారో, ఓ పిల్లుల్ని పెంచేవాళ్ళు, కుక్కల్ని పెంచేవాళ్ళు, పక్షుల్ని పెంచేవాళ్ళు, అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాన్ని పెంచుకుంటారు. వాటిని ఎంత గారాబం చేస్తారో అలాగ వీళ్ళు ఈ ఒక్కరోజు ఎంత చక్కగా చూసుకుంటారంటే, వాటిని శుభ్రంగా కడుగుతారు, వాటిని ఎంత ఆనందంగా వాటికి కావలసిన మేత వేస్తారు, వేసి చక్క ఊరంతా తిప్పుతారు, గంగిరెద్దులని తిప్పుతారు. ఆ ఇండ్ల ముందుకు తీసుకొచ్చి, ఇంకా మీ ఇంటికి వచ్చింది డూ 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 బసవన్న, డూ 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 బసవన్న అంటారు. గంగిరెద్దు వచ్చింది అంటారు, పాటలు పాడతారు, జానపదాలు పాడతారు. ఎందుకని? ఆనందం వాళ్ళకి. మరి వాళ్ళ జీవితమే అది కదరా. అవునమ్మా. ఆ జీవితం వాళ్ళతో పాటు మనకి పరోక్షంగా ఉపయోగపడుతున్నాయి. అంటే ప్రత్యక్షంగా చూస్తూ పరోక్షంగా మనం ఫలితాలని అనుభవిస్తున్నాం. కాబట్టి మనకి ఆనందకరమైనటువంటివి ఏదైనా ఉందంటే కనుమ పండుగే. అయితే ఈ 2 రోజులు కొంతమంది ఇళ్లల్లో మా నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఈ 2 రోజులు తినరు. పితృదేవతలకు పెట్టిన రోజు తినరు, భోగి రోజు తినరు, కనుమ రోజు తింటారు. కానీ మరి శాకాహారులు ఏం తింటారు అంటే, కనుమ రోజు మినుము తినాలి. మినుము అంటే గారెలు తప్పనిసరిగా వండాలి. ఆ రోజు గారెలు వండుకోకుండా ఉండరు. అయితే వాళ్ళైతే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళైతే ఈరోజు మిగతావి వండుకుంటారట. ఎందుకంటే మనం దాని జోలికి పోలేం కాబట్టి మనకు తెలియదు, చెప్పింది మనం వింటాం. ఇంకా ఎంత ఆనందంగా వాళ్ళు బర్రెలని, తర్వాత ఎడ్లని ఊరూరు వాడవాడ తిప్పుకుంటూ కనుమ పండుగ రోజు సంతోషంగా ఉంటుంది. ఇక వాళ్ళ ఆసాముల దగ్గరకు వచ్చి వాళ్ళు కష్టపడిన విషయం అంతా ఆ రోజే కలుస్తారు. రైతులు, రైతు కూలీలు అందరూ కలిసి ఆసాములతోటి మాట్లాడుకుంటూ, కౌలు దగ్గరకు వచ్చిన విషయాలు మాట్లాడుకుంటూ, పంటలు మళ్ళీ సంవత్సరం ఏం పంట వేయాలి మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా వీళ్ళు సరదాగానే విషయాన్ని మాట్లాడుకుంటారు. దానికి ఆ రోజు ఉపయోగపడుతుంది వాళ్ళకి. ఓకే. అది వాళ్ళ చుట్టాలు వస్తారు కదా. ఇప్పుడు రైతులకు కూడా చుట్టాలు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటారు, రైతు కూలీలకు కూడా ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా ఏది ఇష్టం వాళ్ళ ఇంట్లో అంటే, మనం ఎక్కడికైనా వెళ్ళాలనగానే కారు ఉంది కదా, కారు చూసి మురిసిపోతాం. అలాగే వాళ్ళైతే వాళ్ళ ఎడ్లను చూసి మురిసిపోతారు. పిల్లలంతా ఎంత ఆనందపడిపోతుంటారు. ప్రతి ఇంట్లో ఎడ్లు ఉంటాయి, ప్రతి ఇంట్లో ఆవులు ఉంటాయి. అసలు పాడి ఉన్న ఇల్లు చూడాలండి, ఎంత ఆనందంగా ఉంటుందో. ఆవులు, చిన్న చిన్న ఆవులు, పెద్ద పెద్ద ఆవులు. ఇప్పుడు మనం అంటే ఆవులని పెంచడానికి
అనువైన సమయం లేదు, అనువైన ప్రదేశాలు లేవు, అటువంటి వాతావరణం మన దగ్గర లేదు. కానీ పల్లెటూర్లలో ఇప్పటికీ గోశాలలు ఉన్నాయి, అలాగే బర్రెలు ఆవులు ఉండే చోట ఉంది, అన్ని చోట్ల ఉన్నాయి. ఇవన్నీ పెంచుకోవడం కోసం వాళ్ళకు ఒక ప్రతీకగా ఇది కనిపిస్తున్న చోట మీరేమో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, రాబోయే రోజులు అనక్కర్లా, ఈ రోజుల్లోనే ట్రాక్టర్లు అంటే మీరు అనొచ్చు, ఇప్పుడు నాగళ్ళు ఎవరు పెట్టి దున్నుతున్నారమ్మా అనొచ్చు. ఎంత నాగలి పెట్టి దున్నకపోయినా అసలు నీకు ఒక విషయం చెప్పాలి, చెప్పండి. ట్రాక్టర్లతోటి దున్నేవి భూమి కానే కాదు అసలు. అది ఎడ్లతోటి కనుక నువ్వు నాగలి పెట్టి దున్నితే ఆ ఎడ్లకు ఉండేటువంటి కాళ్ళకి గిట్టలు ఉంటాయి చూసారా, అవును, ఆ గిట్టలు భూమికి తగలాలి. తగిలితే భూమి సారవంతంగా అవుతుంది, అప్పుడు పంట బాగా వస్తుంది. పూర్వకాలం అంతా పంటలు పండించలేదా? పండించారు. అసలు ఎంత బాగా ఆడుతూ పాడుతూ పనిచేస్తారు. అందుకేగా సినిమాల్లో అంతా అలా చూపిస్తారు, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు అని. మరి ఎందుకంటారు ఆ మాట? చక్కగా వాళ్ళు ఎంత బాగా, ఎంత కష్టాన్నైనా ఇష్టంగా స్వీకరించి మన కోసం పాడుతూ చేస్తారు. మన కోసం ఎంత కష్టం. మనమేమో తిన్నట్టు పారేస్తుంటాం, ఎందుకంటే మనకు లెక్క తెలియదు, విలువ తెలియదు. వాళ్ళు ఎంత కష్టపడతారు. అటువంటి రోజు మరి వాళ్ళని గౌరవించాలి కదా. ఇక వాళ్ళ ఇంటిల్లిపాదికి బట్టలు ఇవ్వడం, తర్వాత వాటికి కావాల్సినట్టు అప్పుడే నజరానాలు అంటే వాళ్ళ గిఫ్ట్స్ అవి ఇస్తారు. అవన్నీ వాళ్ళ పెద్దవాళ్ళందరూ వాళ్ళకి పిలిచి మా కోసం వాళ్ళ బిడ్డలందరికీ చూపిస్తారు, వీళ్ళే మనకి కష్టపడి చేసేది అని. అంటే ఒక గుర్తింపు సంపాదించుకుంటుంది కనుమ పండుగ రోజు. వాళ్ళకి గుర్తింపు వస్తుంది కూడా, మీ ఇంట్లో మంచిగా ఉందా లేదా. ఎంత ట్రాక్టర్లు ఉన్నా ప్రతి ఇంట్లో ఎడ్లు ఉంటాయి, నాగలు ఉంటుంది. చిన్న చిన్న పొలాలు కమతాలు చేసుకోవాలంటే వాటికి కూడా కావాల్సిందేగా. అందరూ గొప్పవాళ్ళు కాదు, అలానే అందరూ బీదవాళ్ళు కాదు. అయినప్పటికీ ఇప్పటికీ కనుమ పండుగ రోజు ఉంటుంది. కనుమ రోజు కాకైనా కదలదు. కనుమ రోజు కాకైనా కదలదు. ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇంట్లోనే ఉంటారు. ఇప్పటికీ శాస్త్రం పాటిస్తారు అందరూ. 3 రోజులు ఉంటారు, 3 రోజులు పండగలు చేసుకుంటారు, సరదాగా తింటారు, సరదాగా ఉంటారు. కనుమ రోజు ఎవరు గబగబా బయటికి బయలుదేరారు. అందుకే మనకి 3 రోజుల పండగ ఇది. కనుమ రోజు కాకేనాగా వెళ్ళకూడదా అమ్మా? వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు తెలియక ఇప్పుడు 3 రోజులే సెలవు ఉండింది అనుకోండి, 3వ రోజు సరేలే ఇక మాకు సెలవులు లేవంటేనో మేము పరిగెడతామంటేనో మనం అందుకనే సంక్రాంతి రోజే నిర్గమనం పెట్టుకుంటారు. బయట ఒక సూట్ కేసు ఎవరింట్లో అయినా పెట్టుకొని బయలుదేరుతారు, తప్పని పరిస్థితి అంటే. ఇంకా అసలు ముక్కనుమ రోజు గౌరీదేవి పండగ. ముక్కనుమ రోజు సావిత్రి గౌరీ నోచుకుంటారు, బొమ్మల నోము ఉంటుంది. అది చాలా విశేషమైనటువంటి నోము. అందుకనే సంక్రాంతి పండగకి పూర్వకాలంలో సంక్రాంతి సెలవులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది, సంక్రాంతి సెలవులు అనే మాట. 2 రోజులు 1 రోజు ఇస్తున్నారు, అట్లా కాదు. ముక్కనుమ దాకా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ముక్కనుమ నుంచి 3వ రోజుకి చేశారు, 3 రోజులని. ఇప్పటికీ 3 రోజులు స్కూళ్ళల్లో వాటికి ఇస్తున్నారమ్మా. ఇయ్యని వాళ్ళు ఎక్కడంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోకో లేదంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఏమన్నా లేకపోయిందేమో కానీ అయినా సెలవు పెట్టేసుకుంటారు. చాలా మటుకు ఊర్ల నుంచి రావాలి కదా, దూరాభారం వెళ్తారు కదా అమ్మ నాన్నలు కలవడానికి. అలాగ కనుమ పండుగని చక్కగా విశేషంగా చేసుకుంటారు. 3 రోజులు కూడా పండగ వాతావరణం బ్రహ్మాండంగా ఉంటుంది. మొదటి రోజు భోగిపళ్ళు పోసుకొని, 2వ రోజు ఇంకా సంక్రాంతి పండుగ రోజు బాగా గాలిపటాలు ఎగరేస్తారు. అవును. ఇక కనుమ రోజు కూడా పిల్లలందరూ ఉంటారు కాబట్టి హడావుడి, వాళ్ళ ఆ బర్రెల్ని చూసుకుంటూ, ఆవుల్ని చూసుకుంటూ, గంగిరెద్దుల్ని చూసుకుంటూ, హరిదాసుల్ని చూసుకుంటూ చక్కగా జానపద వాతావరణం బాగుంటుంది. అన్ని కులాల వాళ్ళని గౌరవించే సాంప్రదాయం మన హిందూ తత్వం. అవునమ్మా. అందువల్ల అందరం కలిసి సరదాగా చేసుకునే పండగ. ఈ సరదాతోటి 16వ తారీఖు అయిపోతుంది. ఒక్క 4 రోజులు అయిపోతే మన అయోధ్య రాముడు రానే వస్తాడు. ఇంకా మళ్ళీ ఈ సంతోషం అంతా ఆ రోజు దాకా కలుస్తూనే ఉంటుంది. మనం అందరం వాటికి కావలసిన విధానంలో చక్కగా లడ్డూలని అలాగే జంతికలని అన్నీ తయారు చేసి అందరికీ పంచిపెట్టుకుందాం, మా రాముడు వస్తున్నాడని. అవునమ్మా. ఈ రకంగా 3 రోజుల పండగని చక్కగా ఆనందంగా చేసుకుందాం. మన ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలమ్మా. 3 రోజుల పాటు ఘనంగా జరుపుకునే సంక్రాంతికి
చాలా విశిష్టత ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సంక్రాంతిలో భాగంగా కనుమకి కూడా అంతే విశిష్టత ఉంది అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కల్పవల్లి గారు చాలా చక్కగా మనకి కనుమ గురించి వివరించారు కదా. మీ అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు.